శ్రీరామనవమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ నెల మార్చి 27వ తేదీన శ్రీరామనవమి. రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహానీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. శ్రీరామనవమి మహాపుణ్యదినం. అయితే ఇలాంటి అద్భుతమైన రోజును ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, భర్తకు నిండు నూరెళ్ళు ఆయుష్ లభిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే దరిద్ర బాధలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా రామ భక్తులను కొట్టినా తిట్టినా ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథను విందాం. త్రేతాయుగంలో రాముల వారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శ్రీరామనామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం, రామ జపం, రామ కథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతుల వారు ఉంటారు కదా. అలా ఒకరోజు హనుమంతుడి భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటు తిరుగుతూ రామనామ పారవశ్యంలో మునిగి తేలుతూ ఉండగా కొంత సమయానికి ఆ భక్తునికి మూత్ర విసర్జన వచ్చింది. కానీ ఆ సమయంలో కూడా రామనామ జపం జపిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు. హనుమ వచ్చేసరికి రాజ్యసభలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయాడని రాముని రాజ్యంలోకి తీసుకువెళ్ళి పాన్పు మీద పడుకోపెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలను ఎవరినీ లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంస తలపం మీద వెలికిలా పడుకుని ఉన్నారు. వారు వీపు మీద ఒక దెబ్బ వాత ఉన్నవి. సీతమ్మ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపి నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ రాముడి దగ్గరకు వెళ్ళాడు. హనుమ వచ్చాడని తెలియగానే లక్ష్మణ, సీతమ్మ హనుమని లోపలికి ప్రవేశపెట్టండి. ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏ మూలికో తీసుకువచ్చి రాముల వారి నొప్పి తగ్గించగలరని చెప్పగా హనుమను లోపలికి అనుమతించారు. లోపలికి వచ్చి రాముల వారిని చూసిన హనుమ ఆగ్రహానికి గురై అసలు ఎవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగాడు. అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు, నువ్వే కదా హనుమ ఆ భక్తుణ్ణి తోకతో కొట్టావు, అతడు ఆ నొప్పి భరించలేక రామా అనే అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బ్రతకగలిగేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ ఆశ్చర్యానికి లోనై జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు. స్వామి, మీ నొప్పికి మందు నేను తెస్తాను అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళాడు. ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని యొక్క నిరంతర భక్తికి మెచ్చి అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమ. ఆ తరువాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని
ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తరువాత రామనామం గానం చేస్తూ హనుమ మరియు ఆ భక్తుడు ఇద్దరు కూడా కలిసి ఆ వాతకు వెన్నపూస పూయగా రాములవారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ కూడా మటుమాయమైపోయాయి. ఇక హనుమ ఆ భక్తుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకుని, చూసావా నాయనా, రామనామ మహిమ. ఎవరైతే నా భక్తులు రామనామం పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధపడ్డాడు. అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటియందు ఉండే రామనామమే అని చెప్పి అతన్ని ఆశీర్వదించి పంపాడు. ఇప్పుడు మనం శ్రీరామనవమి రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరిస్తే భర్తకు అష్టైశ్వర్యాలు కలుగుతాయో, సిరి సంపదలు కలుగుతాయో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీప్రదం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు. శ్రీరామనవమి రోజు ఆడవారి రంగులో ఉండే చీరను కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. చీరనే కాదు, డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు ఈ రంగులో ఉండేవి. కేవలం ఆడవారనే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో, ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే శ్రీ సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. సీతారాముల గురించి తెలియని భారతీయులు ఉండరు. రాముల వారి గుడి లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి మనకు శ్రీరామనవమి. ఈరోజు వాడవాడలా శ్రీరాములు కళ్యాణం చేస్తారు. వడపప్పు పానకం సేవించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. శ్రీరామనవమికి మిరియాల పొడి వేసిన బెల్లపు పానకం విరివిరిగా సేవిస్తారు. తెలుగు ప్రజలకు ఇది ఒక ఆచారం. చైత్రమాసం ప్రారంభమయ్యే ముందు వడగాలులు వచ్చే సమయం ఇది. ఈ సమయంలో బెల్లపు పానకము సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. భౌగోళిక వాతావరణం పరిస్థితులను బట్టి దీన్ని మన పూర్వీకులు ఆచారంగా మార్చారు. మిరియాల పొడి, బెల్లపు పానకం వల్ల శరీరంలో తాపం తగ్గుతుంది. కాబట్టి ఈరోజు పానకం తాగితే చాలా మంచిది. రామ అనే 2 అక్షరాల రమ్యమైన పదం పలుకని జీహ్వే కాదు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ కూడా పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెలలోనూ రమణీయంగా జరుపుకోవటం ఓ సాంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్లాది భక్తుల పూజలు అందుకుంటున్నాడు. శ్రీరామచంద్రుడిని ప్రతి ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు. నేటికి భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. సీతమ్మను అపహరించిన రావణుని యుద్ధంలో సంహరించిన పిమ్మట తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అవుతాడు. శ్రీరాముడు అనంతరము 11,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలిస్తాడని నమ్ముతూ ఉంటారు. రాముడు సంపూర్ణ శక్తి, శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. తన రాజ్యంలో ఎవరికీ కష్టాలు అనేవి ఉండేవి కాదు. దొంగతనము, కరువులు ఊసే లేదని చెప్తూ ఉంటారు. తన పాలనలో ప్రతి ఇంట సుఖ సంతోషాలతో హాయిగా జీవించేవారు. ఆయన పాలనలో వర్షాలు సరైన సమయంలో పడేవి. నెలలో 3 సార్లు కురవటం వల్ల పంటలు బాగా పండి రాజ్యం సస్యశ్యామలంగా ఉండేవి. అందుకే ఇప్పటికీ రామరాజ్యం అంటూ అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు, పితృ మాతృ భాతృ సదాచారం నిగ్రహము సర్వ సద్గుణాలు మూర్తిభవించిన దయార్థ హృదయుడు. శ్రీరామనవమి రోజు సీతారాముణ్ణి, లక్ష్మణ భరత శత్రుఘ్నులను ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించుకుంటారు. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగిందని చెప్తూ ఉంటారు. అందుకని తెలుగు రాష్ట్రాలలో పాటు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తారు.
రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయటము, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. రామ అనే పేరు కోటిసార్లు రాస్తే ఒక్కొక్క అక్షరము మహాపాతకాలను నశింపచేస్తుంది అని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. సమస్త పాపాలను హరించివేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. రామ అనే 2 అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన్ని పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడు అనిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడు రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో, కానీ రామావతారం గురించి తెలియని వారు ఉండరు. అంతగా రాముడు అందరికీ దగ్గర అయ్యాడు. మదిలో మధురంగా మోగే మంత్రం అయ్యాడు. అలాంటి రాముడు అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు మన పెద్దలు. రామకోటి రాయటం అనాది నుంచి మన భారతదేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయటం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా సరే శ్రీరామకోటి రాయటం మొదలుపెట్టవచ్చు. కుదరని వారు శ్రీరామనవమి ముందే ఒక రామకోటి పుస్తకాన్ని తెచ్చుకోండి. ఇక ప్రతి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని ముందే కొని తెచ్చుకోండి. శ్రీరామనవమి రోజు ఆ పుస్తకాన్ని పూజలో పెట్టి హారతి ఇచ్చి అప్పుడు రామకోటి రాయటం ప్రారంభించండి. రామనామం వలన ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. మన పిల్లలకు మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారిని కాపాడేది రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి. పిల్లల్ని వారి చేతుల్లో పెట్టి చిన్న వయసులోనే పిల్లలు రామనామం పఠించేలాగా చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు మంచి వృద్ధిలోనికి వస్తారు. రామనామాన్ని పట్టుకుని అది తేలికైన మార్గమే. రామకోటి శ్రీరామనవమి రోజు అందరూ కూడా రామకోటి రాయటం ప్రారంభించండి. పిల్లల చేత కూడా రాయించండి. ప్రతిరోజు కొంచెం కొంచెం రాయించండి చాలు. కొంతకాలానికి మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి.